ఫైనల్గా ఏం చెప్తారు? కేసీఆర్ రీఎంట్రీ తోటి ఏమైనా పెను మార్పులు ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఇంకా దానం కావచ్చు, కడియం సంబంధించినటువంటి స్టేషన్ కనుపూర్ ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిలో ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా కేసీఆర్ది? రాజకీయంలో అంటే అవకాశవాద రాజకీయవాదులకే ఇప్పుడు లైఫ్ నాన్న. జంపు జలానిలకే లైఫ్, చీటింగ్ చెప్పేటోళ్ళకే లైఫ్, అబద్ధాలు చెప్పేటోళ్ళకే లైఫ్, కొనుక్కోవడం అంటే ఒక ప్రాజెక్ట్ లాగా వస్తున్నారు. పైసా పీకో పవర్ లేలో అన్నట్టు అయిపోయింది. రాజకీయ వ్యవస్థనే చండాలం అయిపోయింది. ఎవడు ఏ పార్టీలో ఉంటాడో ఎవడు ఎక్కడ పోతాడో తెలియదు. రైట్, నన్ను అడగొచ్చు ఎవడన్నా మళ్ళీ పనికిమాలోడు, వాడికి చెప్పే సమాధానం నేను ఒకటి. నేనే చెప్తున్నా, పార్టీలు మారాను కానీ ఎవరిని అబ్బ సొత్తు కోసం నేను పోలేదు. ఎవరినైనా పొయ్యి ముష్టిగా నాకు పవర్ ఇవ్వమని అడగలేదు, పదవి ఇవ్వమని అడగలేదు. నేనే కనుక పొయ్యి ఉంటే ఈరోజు నేను సెంట్రల్ మినిస్టర్ని అయ్యేదాన్ని. ఎప్పుడు అధికారం లేని పార్టీలకు పోతా, అపోజిషన్ పార్టీలకు పోతా. నేను పోయినాక అధికారాలు వస్తాయి. అది చూడు, ఇది కాంగ్రెస్లో కూడా అలాగే జరిగింది, బీజేపీలో అలాగే జరిగింది. కానీ ఏదైనా కూడా ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు వాయిస్ లేపడానికి అవకాశం ఉంటుంది. పవర్ తీసుకొని ఏదో వాళ్ళు ఇచ్చిన ముష్టి పోస్ట్ తీసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ పోస్టుల వల్ల అధికారాన్ని కోల్పోతాం మనం. అందుకే నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా మా పార్టీలో కూడా, నాకేం చైర్మన్లు గీర్మన్లు వద్దు అంటున్నా. నేను పార్టీకి సేవ చేస్తాను. ఒక ఆడబిడ్డగా, ఈ దేశంలో ఒక దళిత బిడ్డగా, అసలు మాదిగ బిడ్డగా మాకు అవకాశం ఇప్పటివరకు ఏఐసిసిలో రాలేదు. పార్టీలో సర్వీస్ చేస్తా అంటున్నా తప్ప పైసలు సంపాదించే పోస్టులు నాకు వద్దు అంటున్నా. అది మా పార్టీ లెవెల్లో నా రిక్వెస్ట్, అదే ఇంటర్నల్ అది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ వస్తే ఏదో జరిగిపోతుంది అంటే ఏం జరిగింది? ఫామ్ హౌస్లు ఉంటే ఏం జరగదు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత నువ్వు రెస్ట్ తీసుకొని వస్తే నీ ఆరోగ్య సూత్రాలు నువ్వు బాగలేదు కాబట్టి రెస్ట్ తీసుకున్నావు అని మేము అనుకున్నాం. కాబట్టి అందరూ అనుకున్నారు పాపం పెద్ద ఆయన కదా, కొంచెం బాధపడుతున్నాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయేమో అని. అట్లా మాకు కొంచెం పెద్ద ఆయన కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది ఎవరికైనా కూడా. కానీ మీరు ఇప్పుడు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ కోసం ఏదో అయిపోతుంది అంటున్నారు. ఇంతకుముందు నేను అన్నట్టు దమ్ముంటే అసెంబ్లీకి రా, ప్రతిదానికి సమాధానం చెప్పు. నీకెవ్వరు అవసరం లేదు, ఏ మంత్రులు కూడా సమాధానం చెప్పడానికి అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడే చాలు, నీకు అన్ని రకాలుగా సమాధానాలు ఇస్తాము. ఇక ముందు కూడా కాంగ్రెస్ జోలికి వస్తే ఇంకొక పిచ్చి పిచ్చి వాగుతున్నాడు రేవంత్ రెడ్డి గారట. ఈ అమ్మాయిని కవితను ఎంకరేజ్ చేస్తున్నాడట. మాకేం కర్మ పట్టిందండి? అధికారంలో మేము ఉన్నాం. ఎవరు ఎంకరేజ్మెంట్ అవసరం లేదు, ఎవడు మాకు అవసరం లేదు. పోతే పార్టీల స్పీకర్ గారి నిర్ణయం మీద వాళ్ళు ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలో పోయిన వాళ్ళు కానీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. సరే, స్పీకర్ దృష్టికి ఒక నిర్ణయం వచ్చింది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏదొచ్చినా ఎలక్షన్లకి రెడీ, ప్రజా తీర్పుకు రెడీ. మేము భయపడిపోయేదే లేదు, అది విషయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.